హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 203. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడికి సారథి కావాల్సి వచ్చింది. దుర్యోధనుని శల్య మహారాజు అయితే తనకు సారథిగా సరిపోతాడు అని అడుగుతారు. అందుకు దుర్యోధనుడు కూడా శల్యుణ్ణి ప్రతిమాలాడడానికి వెళ్తారు. అక్కడ శల్యుడిని ఒప్పించి సారథిగా ఉండమని కోరుకుంటాడు. ఆ తర్వాత దుర్యోధనుడు శల్యుడిని ఇంకా మెప్పించడానికి త్రిపుర సంహారం గురించి వివరిస్తాడు. అందులో బ్రహ్మదేవుడు సారథిగా ఎలా అయ్యాడు అన్న సంగతి వివరిస్తాడు. అదే కాకుండా వేరొక కథను కూడా వివరించబోతున్నాడు. ఆ కథ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తర్వాత దుర్యోధనుడు మరొక వృత్తాంతాన్ని వివరిస్తున్నారు. నేను మా తండ్రి గారికి ఒక ధర్మ ప్రవీణుడకు బ్రాహ్మణుడు చెప్పగా విన్నాను. భార్గవ వంశంలో ప్రసిద్ధుడైన జమదగ్ని మహాముని అత్యంత నిర్మలుడైన రాముడు పుట్టాడు. అతడు శివుని గూర్చి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. రాముడు శివుణ్ణి దివ్యాస్త్రములతో ప్రసాదించాడు. మహాశివుడు, నేను ఇచ్చు దివ్యాస్త్రములు అశుచములు అయిన వారిని దహిస్తాయి, అందువలన నీవు శుచి అయి రమ్ము అని ఆ దివ్యాస్త్రముల శక్తిని నీకు లభిస్తుంది అని చెప్పాడు. అప్పుడు రాముడు పరమశివునితో, మహాశివ, నేను నీ అస్త్రములు స్వీకరించుటకు పాత్రుడను అని ఎప్పుడూ నీవు తెలిస్తే అప్పుడే నాకు అనుగ్రహించు. అప్పటిదాకా నాకు నీ శుశ్రూష చేయు భాగ్యము అని గ్రహించు అని చెప్పాడు. పరమశివుడు ఆ ప్రకారమే అనుగ్రహించాడు. పరశురాముడు ఆ పరమేశ్వరునికి అనేక సంవత్సరాలు నిష్ఠతో అర్చించాడు. ఒకరోజు పరమేశ్వరుడు తన భార్య పార్వతీదేవితో పరశురాముడిని చూపించి, దేవి, అతను రాముడు నన్ను నిష్కలంగా చిత్తముతో ఆరాధించుచున్నాడు. అతను నాకు పరమభక్తుడు అని అన్నాడు. అదే సమయంలో దేవతలు పరమశివుని వద్దకు వచ్చి తమకు రాక్షస బాధ ఎక్కువగా ఉన్నదని దానిని నివారించమని కోరారు. వెంటనే పరమశివుడు భార్గవరాముని చూపించి, వెంటనే నీ వెళ్ళి రాక్షస సంహారం చెయ్యి అని ఆజ్ఞాపించాడు. దానికి రాముడు, మహాదేవ, నేను ఏ అస్త్రములు అభ్యసించలేదు. రాక్షసులు బలవంతులు, నేను వారిని గెలవగలనా అని సందేహం వెళ్ళబుచ్చాడు. అప్పుడు పరమశివుడు, రామ, నేను నా తలంపున్న నీ మీదనే నిలుపుతాను. నా సంకల్ప బలం చేత నీవు రాక్షసులను నిర్జించు అని అన్నాడు. రాముడు అలాగే అని రాక్షసుల మీదకు యుద్ధమునకు బయలుదేరాడు. రాక్షసులతో అత్యంత భయంకరంగా యుద్ధం చేశాడు. ఆ పరమేశ్వరుని సంకల్ప బలంతో వారిని నిర్జించాడు. అప్పుడు రాముని ఒళ్ళంతా గాయాలయ్యాయి. రాముని శరీరం చేత్తో నిమిరాడు పరమశివుడు. ఆ గాయములన్నీ మాయమయ్యాయి. పరమశివుడు అతన్ని చూసి, రామా, నా స్పర్శ వలన నీ శరీరమునకు ఎలాంటి ఆయుధము తగిలినా గాయము కాదు. నీవు నా వలన వరములు పొందుటకు ఇదే సమయము అని అన్నాడు. పరమశివుడు రామునికి అనేక దివ్యమైన ఆయుధాలు, అస్త్రములు అనుగ్రహించాడు. వాటిని దయతో స్వీకరించాడు రాముడు. తర్వాత తన ఆశ్రమునకు వెళ్ళాడు భార్గవరాముడు. తర్వాత ఈ కర్ణుడు ఆ భార్గవరాముని తన సేవలతో ప్రసన్నం చేసుకొని అతని వల్ల అనేక దివ్యాస్త్రములు పొందాడు. మరి కర్ణుడు హీన కులజుడై భార్గవరాముడు ఆ దివ్యాస్త్రములు అనుగ్రహిస్తాడా? భార్గవరాముడే ఆదరించాడు కాబట్టి కర్ణుడు ఉత్కృష్ట కులజుడు అని తలుస్తున్నాను. అతని ఆజానుబాహువైన ఆకారం చూస్తుంటే అతడు దేవకుమారుడు మాదిరి ఉన్నాడు కదా. ఒక మామూలు స్త్రీ సహజ కవచకుండలముతో సూర్యప్రభవులతో సమానంగా వెలిగిపోతున్న ఇలాంటి పుత్రుని పొందగలదా? ఒక లేడికి సింహం పుడుతుందా? కానీ కర్ణుకు సూతుని చేత పెంచబడ్డాడు అనే అపవాదు వచ్చింది. కాబట్టి ఓ శల్య మహారాజా, నా మనవి ఆలకించు. రుద్రునికి శిష్యుడైన ఆ భార్గవరామునికి ప్రియ శిష్యుడైన ఈ కర్ణునికి నాడు పరశురామునికి బ్రహ్మ సారథ్యము వహించినట్టు మీరు సారథ్యం వహించాలి. ఎందుకంటే రధికుని కంటే సారథి గొప్పవాడుగా ఉండాలి అన్న నీతి ఉన్నది కదా. దానికి నీవు ఒప్పుకున్నావు కాబట్టే నా కోరిక సిద్ధించింది అని పలికాడు సుయోధనుడు. సుయోధను యుక్తియుక్తులకు పలుకులకు విని శల్యుడు పొంగిపోయాడు. సుయోధనుని ఆదరంతో కౌగిలించుకున్నాడు. సుయోధన, నన్ను, నా పరాక్రమను నువ్వు గ్రహించగలిగావు. చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక్క మాట, నేను నాకు తోచినట్టు మాట్లాడుతూ ఉంటాను, సలహాలు ఇస్తుంటాను. మీరు ఏమీ అనుకోకూడదు. ఓపిగ్గా వినాలి కానీ కోపించుకోకూడదు. అప్పుడు కర్ణుడు శల్యునితో ఇలా అన్నాడు, మహానుభావ, నీవు ఆ పరమేశ్వరునికి బ్రహ్మవలే, అర్జునుడికి కృష్ణువలే నాకు సారథ్యం వహించు అని అన్నాడు. కర్ణ,
నేను ఆ ఇంద్రుని రథంనైనా నడపగలను. నాకు తోచిన విషయములు చెబుతూ ఉంటాను. నా రథికుని క్షణం కూడా ఏమరపాటుగా ఉండనివ్వను. కృష్ణుడి సారథ్యంతో ఘనుడైన అర్జునుని నా సారథ్యములో నీవు గెలవదలుచుకున్నావు కాబట్టి నీ రథం నేను తోలుతాను అని అన్నాడు. అప్పుడు సుయోధనుడు కర్ణుని చూసి, కర్ణ, శల్యునితో పోలిస్తే కృష్ణుడి సారథ్యం చాలా తక్కువ. ఆ మాటకొస్తే ఇంద్రుడి సారథి మాతలి కూడా శల్యునితో సరితూగడు. నీ భాగ్యవశాత్తు శల్యుడు నీకు సారథిగా సమకూరాడు. శల్య సారథ్యంలో నీవు అర్జునుడిని గెలవడం తథ్యం అని సుయోధనుడు. వెంటనే కర్ణుడు శల్యు సారథ్యం వహించడానికి తగిన రథమును సమాయత్తం చేయమన్నాడు. అందరూ కలిసి ఆ రథమునకు పూజాధికములు నిర్వర్తించి కర్ణుడు ఆ రథము చుట్టూ తిరిగి నమస్కరించి సూర్యునికి నమస్కరించాడు. శల్యుని రథం ఎక్కమని చెప్పాడు. తాను కూడా రథం ఎక్కాడు. ఆ ప్రకారం శల్యుడు కర్ణుడికి సారథి అవ్వడం, శల్య సారథ్యంలో కర్ణుడు అర్జునుడి మీదకి యుద్ధముకు పోవడం గురించి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.